అండి యాక్చువల్ గా చలో తిరుపతి కార్యక్రమం మీద మా అందరిని ఇన్వైట్ చేశారనమాట. ఇది వచ్చేసి వారం క్రితం నుంచి ఇన్వైటింగ్ ఉంది. అయితే అందరం ఒక్క చోట ఏరియా వాళ్ళం కాదు, చాలా ఏరియాస్ నుంచి వచ్చాము. మేము వచ్చేసి విజయవాడ నుంచి వచ్చాము. ఆల్రెడీ మార్నింగ్ నా యూట్యూబ్ ఛానల్ చూసుంటే గనక నేను దానికి సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చాను. మమ్మల్ని మార్నింగ్ నుంచి చాలా ఇబ్బంది పెట్టి మీటింగ్ అసలు ఏమి చెప్పలేదు. మేము మిమ్మల్ని దర్శనం చేయిస్తాము, మాతో పాటు ఉండండి అని చెప్పేసి మమ్మల్ని తీసుకొని వచ్చి మార్నింగ్ నుంచి మమ్మల్ని మీటింగ్ లో కూర్చోబెట్టారు. పిల్లలకు కూడా చెప్పాము, పిల్లల్ని తీసుకొని వస్తాము అంటే పర్లేదమ్మా తీసుకొని రండి అన్నారు. పిల్లలు తీసుకొని వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు ప్రెసెంట్ అటు ఇటు కాకుండా మధ్యలో వదిలేశారు అనమాట. ఆ టికెట్స్ వస్తాయి, వచ్చిన చెప్పండి. పైకి వెళ్ళి కూర్చోమని ఒక్క నిమిషము చెప్పేది అది కాదు స్వామి, మీరు ఎక్కడికి వచ్చారు, ఏ దర్శనానికి వచ్చారు, స్వామి చెప్పారు, స్వామి చెప్పారు. చెప్పేది వినండి. స్వామి చెప్పేది ఏంటంటే నేను లెటర్ పెట్టాను, టైం పడుతుంది, వెయిట్ చేయమని చెప్పండి అంటున్నారు. స్వామీజీ మాట్లాడే గౌరవం అంటే కొద్దిసేపు వెయిట్ చేయండి, ఆర్డర్స్ వచ్చినాక పంపిస్తాము. అర్థమైందా? మీ స్వామి మీరు గౌరవం ఉంచండి, వెయిట్ చేయండి. నాకు స్వామీజీలన్నా ధర్మమన్నా గౌరవమే. స్వామీజీ గారు మేము చెప్పేది ఏంటంటే, మేము వచ్చేది ఏంటంటే మేము దర్శనానికి పంపిస్తాం. మాకు వచ్చే సాధారణ భక్తులు మీరు ఇబ్బంది పెట్టద్దు, ఇప్పుడు వరకు కూడాను టైం 12 అవుతుంది. ఇప్పుడు వరకు కూడాను మమ్మల్ని దగ్గర 400 మెంబర్స్ ఉన్నాము. వాళ్ళ పాలిటిక్స్ పరంగా యూజ్ చేసుకొని మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఈవినింగ్ వరకు కూడా తిప్పారు. మంచి ఎండలో కార్ రోడ్డు మీద నడిపించారు. మొత్తం మీరు వెనకాల చూసుకొని ఉంటే కనుక మొత్తం అందరూ సేవ పేరుతో పిలిపించారు. సేవ పేరుతో పిలిపించి ఇలాగా ఫ్రాడ్ చేశారనమాట. యాక్చువల్ గా మమ్మల్ని చల్ల తిరుపతి ఓకే సార్ మిమ్మల్ని పెట్టట్లేదు సార్, మిమ్మల్ని పెట్టట్లేదు. మా ప్రాబ్లం మేము పెడుతున్నాం సార్. మేము 600 మెంబర్స్ పైన మేము వచ్చాము, మేము పెడతాము, మిమ్మల్ని పెట్టట్లేదు. మేము 400 మెంబర్స్ పైన వచ్చాము. ఏమండి ప్రాబ్లం ఫేస్ చేస్తాం చెప్పండి. మీరు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కాదు, ప్రాబ్లం ఫేస్ చేసిన చెప్పండి, రండి బయటకి. ప్రాబ్లం ఫేస్ చేసాంగా, మార్నింగ్ నుంచి తిరుగుతున్నాం కదా రోడ్డు మీద, మార్నింగ్ నుంచి మనం రోడ్డు మీద తిరుగుతున్నాం కదా, ప్రాబ్లం ఫేస్ చేస్తాం చెప్పండి. పొద్దున్న నుండి వెయిట్ చేస్తున్నాం, దర్శనం ఇస్తామని తీసుకొచ్చిండ్రండి ఇక్కడికి వచ్చాక చేతులు ఎత్తేసారు దర్శనం లేదని.
మంచి అయినా వాళ్ళు పేపర్ మీద సిగ్నేచర్ లేకుండా వాళ్ళు పర్మిషన్ తీసుకోకుండా ఈ ప్రోగ్రామ్ అంతా ఎందుకు చేయాలి? ఎవరిని ఇబ్బంది పెట్టడానికి? మేము తీసుకొచ్చిన వాళ్ళకి సమాధానం ఏం చెప్తాం? మమ్మల్ని నమ్మి మళ్ళీ సేవకి ఎవరు రారుగా. నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ అసలు మీటింగ్ లో మొత్తము సేవని పేరుతో దేవుడి పేరుతో తీసుకొని వచ్చి మొత్తం పాలిటిక్స్ ప్లే చేశారు. వచ్చింది అసలు మాటలన్నీ వేరు, ఇక్కడ చూపించేది కూడా సేమ్ అదే సిచ్యువేషన్. లాస్ట్ టైం పాలిటిక్స్ వేరే పార్టీ ఉన్నప్పుడు ఎలా ఉందో అని చెప్పేసి ఇప్పుడు ప్రెసెంట్ వాళ్ళు చూపిస్తుంది కూడా అదే. ఈ పూట మాకు ఫుడ్ లేదు, ఏమీ లేదు, మధ్యలో వదిలేసారు ఎటు కాకుండా. చేశాను మొత్తం రికార్డ్ చేశాను. అందరూ ప్రాబ్లం చెప్తారు కదా, నేను చేశాను. నేను న్యూస్ పేపర్ కి పంపిస్తాను. నేను ఈనాడుకి చేశాను, వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయలేదు. లోకల్ వాళ్ళకి చేశాను, వాళ్ళు ఇంకో నెంబర్ ఇచ్చారు, వాళ్ళకి చేస్తాను. నేను సాక్షి ఉండాలి కాబట్టి సాక్షి కాంటాక్ట్ నెంబర్ పనిచేయట్లేదు. యూట్యూబ్ లో పెట్టను, నా ఛానల్లో నేను పెట్టను. సాక్షి కాంటాక్ట్ నెంబర్ పనిచేయట్లా. ఈనాడు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు, ఈనాడు వాళ్ళకి కాల్ చేసి లిఫ్ట్ చేయాల. మళ్ళీ ట్రై చేస్తాను, ఇంకొక 4 చెయ్యండి. నేను కాంటాక్ట్ నెంబర్ మీకు కూడా చెప్తాను, చెయ్యండి. మనం మార్నింగ్ నుంచి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. మధ్యాహ్నం ఈవినింగ్ కింద జరిగిన గొడవ చూసారా? మాతో ఒక ప్రిస్క్రిప్షన్ లేదు, ఏమీ లేదు, పైన ఉంటుందని కూడా లేదు. నెక్స్ట్ వచ్చేసి మా లగేజెస్ మొత్తం కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. అదేమి అడుగుతుంటే కీస్ కూడా ఇవ్వట్లేదు. మొత్తం వాళ్ళ రూమ్ లో బ్లాక్ చేశారనమాట. మాకు అటు ఇటు కాకుండా ఎటు కాకుండా ఆగిపోయాము. ఇది గనక ఇప్పుడు ప్రెసెంట్ న్యూస్ పేపర్ వాళ్ళు ఎవరికైనా వస్తే గనక కాంటాక్ట్ అవుతున్నాను, కానీ ఎవ్వరూ కాల్ లిఫ్ట్ చేయట్లేదు. ఒకవేళ నా అంతటా నేనే నా ఛానల్లో ఫేస్బుక్ వాటిల్లో వీళ్ళందరితో సపోర్ట్ నేను పోస్ట్ చేస్తే గనక ఎవరైనా సరే సపోర్ట్ వచ్చేలాగా దీన్ని బూస్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ప్రెసెంట్ మా లగేజెస్ కానీ ఫుడ్ కానీ ఏమీ లేవు. ఇది మాత్రం నేను పర్సనల్ గా చెప్తున్నాను, దేవస్థానానికి సంబంధించింది కాదు. వీళ్ళు ఒక సంఘం పేరు మీద తీసుకొని వచ్చారు. మా అందరి ఆధార్ కార్డులు మొత్తం అన్ని వాళ్ళు తీసుకొని వచ్చి తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్లాగా ప్లేట్ మార్చారు అన్నమాట. సంఘం పేరు మీద తీసుకొని వచ్చి కేవలం దేవుని సేవని తీసుకొని వచ్చారు. ఇక్కడికి వచ్చాక పాలిటిక్స్ చేశారు. ఆ తర్వాత పర్సనల్ గా యూజ్ చేసుకున్నారు అన్నమాట. మొత్తం వాళ్ళని ప్రమోట్ చేసుకున్నారు. నెక్స్ట్ ఇట్లా అటు ఇటు కాకుండా వదిలేశారు. నేను ఇప్పుడు ప్రెసెంట్ ఎట్లా ఉందో ప్రెసెంట్ సేమ్ అదే నేను అప్లోడ్ చేస్తున్నాను నా యూట్యూబ్ ఛానల్లో. దీన్ని బూస్ట్ చేస్తారు కదా అని నేను కోరుకుంటున్నాను. అలాగే వాళ్ళు ప్రెసెంట్ ఇప్పుడు పోలీసులు వచ్చి అడిగారు, మీరు ఏదైనా అప్లికేషన్ సైన్ పెట్టారా ఇక్కడ రావడానికి అని అడిగారు. మేమేమి అప్లికేషన్ సైన్ పెట్టలా, కాకపోతే మేము మీటింగ్ లో ఉన్నప్పుడు మా దగ్గర వీడియోస్ ఉన్నాయి. అండ్ అలాగే వాళ్ళకి మేము పోస్ట్ చేసిన మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. అండ్ అలాగే మేము వచ్చిన ట్రైన్ టికెట్స్ ఉన్నాయి. వాళ్ళు మాకు ఇచ్చిన ఇన్విటేషన్ ఉంది. ప్రతిదీ నా దగ్గర ప్రూఫ్ తో సహా ఉంది. అవన్నీ కూడా నేను కావాలంటే అప్లోడ్ చేస్తాను కంపల్సరీగా. అయితే నెక్స్ట్ ఇక్కడ మమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళు వచ్చేసి అట్లూరి నారాయణ గారు, తిరుపతి వాస్తవ్యులు అనమాట. నెక్స్ట్ శివానంద స్వామి గారు, నెక్స్ట్ వచ్చేసి ఓంకార్ గారు, సరస్వతి శివానంద స్వామి గారు. ఈ 4 ఇన్వైట్ చేశారనమాట. వాళ్ళని కూడా మాక్సిమం ట్యాగ్ చేసేలాగే నేను చూస్తాను. హాయ్ అండి. యాక్చువల్ గా చలో తిరుపతి కార్యక్రమం మీద మా అందరిని ఇన్వైట్ చేశారనమాట. ఇది వచ్చేసి వారం క్రితం నుంచి ఇన్వైటింగ్ ఉంది. అయితే అందరం ఒక్క చోట ఏరియా వాళ్ళం కాదు, చాలా ఏరియాస్ నుంచి వచ్చాము. మేము వచ్చేసి విజయవాడ నుంచి వచ్చాము. ఆల్రెడీ మార్నింగ్ నా యూట్యూబ్ ఛానల్ చూసుంటే గనక నేను దానికి సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చాను. మమ్మల్ని మార్నింగ్ నుంచి చాలా ఇబ్బంది పెట్టి మీటింగ్ అసలు ఏమీ చెప్పలేదు. మేము మిమ్మల్ని దర్శనం చేయిస్తాము, మాతో పాటు ఉండండి అని చెప్పేసి మమ్మల్ని తీసుకొని వచ్చి మార్నింగ్ నుంచి మమ్మల్ని మీటింగ్ లో కూర్చోబెట్టారు. పిల్లలకు కూడా చెప్పాము, పిల్లల్ని తీసుకొని వస్తామంటే పర్లేదమ్మా తీసుకొని రండి అన్నారు. పిల్లలు తీసుకొని వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు ప్రెసెంట్ అటు ఇటు కాకుండా మధ్యలో వదిలేశారు అనమాట. ఇప్పుడు వరకు కూడాను టైం 12 అవుతుంది. ఇప్పుడు వరకు కూడాను మమ్మల్ని దగ్గర 400 మెంబర్స్ ఉన్నాము. వాళ్ళ పాలిటిక్స్ పరంగా యూజ్ చేసుకొని మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఈవినింగ్ వరకు కూడా తిప్పారు. మంచి ఎండలో కార్ రోడ్డు మీద నడిపించారు. మొత్తం మీరు వెనకాల చూసుకొని ఉంటే గనక మొత్తం అందరూ సేవ పేరుతో పిలిపించారు. సేవ పేరుతో పిలిపించి ఇలాగా ఫ్రాడ్ చేశారనమాట.
యాక్చువల్ గా మమ్మల్ని చల్ల తిరుపతి ఓకే సార్ మిమ్మల్ని పెట్టట్లేదు సార్ మిమ్మల్ని పెట్టట్లేదు మా ప్రాబ్లం మేము పెడుతున్నాం సార్ మేము 600 మెంబర్స్ పైన మేము వచ్చాము మేము పెడతాము మిమ్మల్ని పెట్టట్లేదు మేము 400 మెంబర్స్ పైన వచ్చాము మేము ప్రాబ్లం చేసి అలాగా ఏమండి ప్రాబ్లం ఫేస్ చేస్తాం చెప్పండి మీరు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కాదు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం చెప్పండి రండి బయటకి ప్రాబ్లం ఫేస్ చేసాంగా మార్నింగ్ నుంచి తిరుగుతున్నాం కదా రోడ్డు మీద మార్నింగ్ నుంచి మనం రోడ్డు మీద తిరుగుతున్నాం కదా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం చెప్పండి పొద్దున్న నుండి వెయిట్ చేస్తున్నాం దర్శనం ఇస్తామని తీసుకొచ్చిండ్రండి ఇక్కడికి వచ్చాక చేతులు ఎత్తేసారు దర్శనం లేదని మంచి అయినా వాళ్ళు పేపర్ మీద సిగ్నేచర్ లేకుండా వాళ్ళు పర్మిషన్ తీసుకోకుండా ఈ ప్రోగ్రామ్ అంత ఎందుకు చేయాలి ఎవరిని ఇబ్బంది పెట్టనీకి మేము తీసుకొచ్చిన వాళ్ళకి సమాధానం ఏం చెప్తాం మమ్మల్ని నమ్మి మళ్ళీ సేవకి ఎవరు రాదుగా నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ అసలు మీటింగ్ లో మొత్తం సేవని పేరుతో దేవుడి పేరుతో తీసుకొని వచ్చి మొత్తం పాలిటిక్స్ ప్లే చేశారు వచ్చింది అసలు మాటలన్నీ వేరు ఇక్కడ చూపించేది కూడా సేమ్ అదే సిచ్యువేషన్ లాస్ట్ టైం పాలిటిక్స్ వేరే పార్టీ ఉన్నప్పుడు ఎలా ఉందో అని చెప్పేసి ఇప్పుడు ప్రెసెంట్ వాళ్ళు చూపిస్తుంది కూడా అదే ఈ పూట మాకు ఫుడ్ లేదు ఏమీ లేదు మధ్యలో వదిలేసారు ఎటు కాకుండా చేశాను మొత్తం రికార్డ్ చేశాను అందరూ ప్రాబ్లం చెప్తారు కదా నేను చేశాను నేను న్యూస్ పేపర్ కి పంపిస్తాను నేను ఈనాడుకి చేశాను వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయలేదు లోకల్ వాళ్ళకి చేశాను వాళ్ళు ఇంకో నెంబర్ ఇచ్చారు వాళ్ళకి చేస్తాను నేను సాక్షి ఉండాలి కాబట్టి సాక్షి కాంటాక్ట్ నెంబర్ పనిచేయట్లేదు యూట్యూబ్ లో పెట్టను నా ఛానల్లో నేను పెట్టను సాక్షి కాంటాక్ట్ నెంబర్ పనిచేయట్లా ఈనాడు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు ఈనాడు వాళ్ళకి కాల్ చేసి లిఫ్ట్ చేయాల మళ్ళీ ట్రై చేస్తాను ఇంకొక 4 చెయ్యండి నీ కాంటాక్ట్ నెంబర్ మీకు కూడా చెప్తాను చెయ్యండి మనం మార్నింగ్ నుంచి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం ఈవినింగ్ కింద జరిగిన గొడవ చూసారా మాతో ఒక ప్రిస్క్రిప్షన్ లేదు ఏమీ లేదు పైన ఉంటుందని కూడా లేదు నెక్స్ట్ వచ్చేసి మా లగేజెస్ మొత్తం కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి అదేమి అడుగుతుంటే కీస్ కూడా ఇవ్వట్లేదు మొత్తం వాళ్ళ రూమ్ లో బ్లాక్ చేశారనమాట మాకు అటు ఇటు కాకుండా ఎటు కాకుండా ఆగిపోయాము ఇది గనక ఇప్పుడు ప్రెసెంట్ న్యూస్ పేపర్ వాళ్ళు ఎవరికైనా వస్తే గనక కాంటాక్ట్ అవుతున్నాను కానీ ఎవ్వరు కాల్ లిఫ్ట్ చేయట్లేదు ఒకవేళ నా అంతటా నేనే నా ఛానల్లో ఫేస్బుక్ వాటిల్లో వీళ్ళందరితో సపోర్ట్ నేను పోస్ట్ చేస్తే గనక సపోర్ట్ ఎవరైనా సరే సపోర్ట్ వచ్చేలాగా దీన్ని బూస్ట్ చేస్తారని అనుకుంటున్నాను ప్రెసెంట్ మా లగేజెస్ కానీ ఫుడ్ కానీ ఏమీ లేవు ఇది మాత్రం నేను పర్సనల్ గా చెప్తున్నాను దేవస్థానానికి సంబంధించింది కాదు వీళ్ళు ఒక సంఘం పేరు మీద తీసుకొని వచ్చారు మా అందరితోనూ మా అందరి ఆధార్ కార్డులు మొత్తం అన్ని వాళ్ళు తీసుకొని వచ్చి తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్లాగా ప్లేట్ మార్చారు అన్నమాట సంఘం పేరు మీద తీసుకొని వచ్చి కేవలం దేవుని సేవని తీసుకొని వచ్చారు ఇక్కడికి వచ్చాక పాలిటిక్స్ చేశారు ఆ తర్వాత పర్సనల్ గా యూజ్ చేసుకున్నారు అనమాట మొత్తం వాళ్ళని ప్రమోట్ చేసుకున్నారు నెక్స్ట్ ఇట్లా అటు ఇటు కాకుండా వదిలేశారు నేను ఇప్పుడు ప్రెసెంట్ ఎట్లా ఉందో ప్రెసెంట్ సేమ్ అదే నేను అప్లోడ్ చేస్తున్నాను నా యూట్యూబ్ ఛానల్లో దీన్ని బూస్ట్ చేస్తారు కదా అని నేను కోరుకుంటున్నాను అలాగే వాళ్ళు ప్రెసెంట్ ఇప్పుడు పోలీసులు వచ్చి అడిగారు మీరు ఏదైనా అప్లికేషన్ సైన్ పెట్టారా ఇక్కడ రావడానికి అని అడిగారు మేమేమి అప్లికేషన్ సైన్ పెట్టలా కాకపోతే మేము మీటింగ్ లో ఉన్నప్పుడు మా దగ్గర వీడియోస్ ఉన్నాయి అండ్ అలాగే వాళ్ళకి మేము పోస్ట్ చేసిన మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి అండ్ అలాగే మేము వచ్చిన ట్రైన్ టికెట్స్ ఉన్నాయి వాళ్ళు మాకు ఇచ్చిన ఇన్విటేషన్ ఉంది ప్రతిదీ నా దగ్గర ప్రూఫ్ తో సహా ఉంది అవన్నీ కూడా నేను కావాలంటే అప్లోడ్ చేస్తాను కంపల్సరీగా అయితే నెక్స్ట్ ఇక్కడ మమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళు వచ్చేసి అట్లూరి నారాయణ గారు తిరుపతి వాస్తవ్యులు అనమాట నెక్స్ట్ శివానంద స్వామి గారు నెక్స్ట్ వచ్చేసి ఓంకార్ గారు సరస్వతి శివానంద స్వామి గారు ఈ నలుగురు ఇన్వైట్ చేశారు అనమాట వాళ్ళని కూడా మాక్సిమం ట్యాగ్ చేసేలాగే నేను చూస్తాను పర్మిషన్ తీసుకోవద్దా ఇక్కడ తీసుకోవద్దా అవరే తీసుకోవద్దా ఏంటి జరగలేదు
నాయకులు మాట్లాడుతున్నాం కదా పిలిపించండి. మరి నేను అందించినమ్మా, ఆయన పిలిపించింది అందుకే కదన్నా ఆయన. తప్పలేదు, మీ తప్పు. పర్మిషన్ తీసుకోవడం మీ తప్పు. పర్మిషన్ తీసుకోవడం టైం ఇవ్వండి, వాళ్ళు మాట్లాడుతున్నారు. టైం ఇవ్వండి. మీకు ఇచ్చిన పర్మిషన్ లెటర్ నేనంటే నీతో సార్ సార్ చిన్న ఇన్ఫర్మేషన్ అండి. మధ్యాహ్నం మీరు మీటింగ్ పెట్టారు కదా, పొలిటికల్ సార్, పవర్ యూజ్ ఒక్క చేస్తావా, నిమిషం. ఆధ్యాత్మిక పవర్ యూజ్ చేస్తావా మాకు తెలియదు. ఒక్క నిమిషం దర్శనం అయితే కావాలి, సార్. సార్ లేకపోతే మేము ఊకోము. సార్ డివోషన్ ఒక్క నిమిషం నన్ను నీకు మాట్లాడకండి. ఇస్తున్నాం మర్యాద మేము. 6 గంటలు అయిపోయింది, మాకు ఒప్పి నశించిపోయింది. మీకు ఎంత టైం కావాలి చెప్పు, అప్పటిదాకా మేము ఆగుతాం. అయిపోయింది. ఈయన అరగంట చెప్పుకుంటా 4 గంటలు అరగంట అంటున్నారు. అట్లా స్వామి, మీరు ఈ రోజు వచ్చి ఆడ పని చేస్తారు. మేము వస్తాం కదా, మీరు వచ్చి షెడ్యూల్ అంతా తెలుసు కదా, ఆడ వచ్చి స్టేజ్ మీద మాట్లాడాలి, మీరు చేయాలన్న విషయం తెలుసు కదా. అట్లా కాదు, తెలుసా తెలియదా? ఏం లాభం స్వామి ఇప్పుడు చేసి? పొద్దుగాల 5 గంటలకు ట్రైన్ ఉంది, ఇప్పుడు 11 దాటి కిందికి బస్సులు పోవు. ఏది పరిస్థితి? ఇప్పటికే 2 times క్యాన్సిల్ చేసి అసలు యాక్చువల్ గా పైకి చెప్పిన అడిషన్ అయింది. మనం అందరం 400 మంది ఉన్నాం. 40,000 పెద్దగా వచ్చాం మనం. మీరనే మనిషికి 100 రూపాయలు చొప్పున దానిలో పోను 2 మొత్తం కలిపి 80,000 మళ్ళీ మనకి ఎక్స్ట్రా. 300 మాత్రమే మాట్లాడండి సార్. 2 సార్లు టికెట్లు క్యాన్సిల్ మధ్యాహ్నం డివోషనల్ స్పీచ్ అని మనకి ఇచ్చారు. తప్పు, చాలా తప్పు. ఎమ్మెల్యే లాగా చాలా నష్టపరిహారం సరే అంకుల్స్ అయిపోయిన వెంటనే మేము చెప్పేది ఉంటే దర్శనం లేదు ఒక హాఫ్ అన్ అవర్ అడిగారు కదా, డివోషనల్ స్పీచ్ పిలిచారు. కానీ చెప్పేది పాలిటిక్స్ గురించి. ఆ పాలిటిక్స్ పిలిచేయమనండి, మనకి దర్శనం చేయించమనండి. హాఫ్ అన్ అవర్ టైం అడిగారు కదా, అన్నట్టు మనం ఓటేద్దాం. అన్నట్టు మనం అందరం టీడీపీ ఓటేద్దాం. అసలు ఏ మీరు జవాబు జరిగిన కార్యక్రమము ఉందో దానికి మీరు అధ్యక్షత వహించినందుకు మీరు జవాబు ఇవ్వాలి. ఇంతమంది టైం వేస్ట్ చేసింది మీరు. ఇంకే దర్శనం కాలే అంటే బస్ అరేంజ్ చేస్తారు కదా, దర్శనం కాలేదు అంటే బస్ అరేంజ్ చేస్తారా? కిందికి కొనికి 5 గంటలకు ట్రైన్ ఉంది.
అలాగే తీసుకొస్తే 40,000 అయ్యింది. దింపడానికి 40,000 అయ్యింది. కింద కట్ చేసేసారు. ఫ్రీ బస్ మీరు పైకి రండి దర్శనం ఇప్పిస్తాం. పైకి వచ్చాక మళ్ళీ మారుతున్నారు. ఫ్రీ దర్శనంలో ఫ్రీ దర్శనం వైఎస్ జగన్ వైఎస్ గురించి మాట్లాడి మన రామరాజ్యం అన్నారు. అసలు నారాయణ బిలువడికి ఆయన రావాలి, జవాబు ఇవ్వాలని హిందుత్వం గురించి మాట్లాడినాము. మాకు దర్శనమే పోయింది. ఎంతసేపు చేపిస్తావు? పరిస్థితి ఏంది? ఇప్పటికే 2 times క్యాన్సల్ అయింది. 2 times ఒక్క రోజునే చెయ్యాలి. కాల్ చేశారు. ఇమీడియట్ గా మీరు చెయ్యాలమ్మా, ఇమీడియట్ గా. ఏంటి అందరూ చాలా మంది చెప్తున్నారు. అయిపోతుంది. శివానంద స్వామి 100 జిరాక్స్ అసలు ఏం చేసుకుంటారు స్వామి? 400 మంది జిరాక్స్లు ఇచ్చినాము. ఏం చేసాము నీకు జిరాక్స్? దర్శనంగా ఉంది. స్వామి ఆధార్ కార్డు కావాలా, ఇక్కడ దర్శనం కావాలంటే యువత ఉన్న వాళ్ళకి ఇచ్చారు కదా. ఆల్రెడీ ఆధార్ ఇచ్చినాం. ఆల్రెడీ ఉన్నారు, యువత ఉన్నారు ఆధార్ కార్డు. వాళ్ళు ఏమంటున్నారు? తెల్లారి పడుకు పెడితే మేము ఎట్లా ఉండాలి అంటున్నారు. రోడ్ల మీద పడుతుంది. అమ్మా అమ్మా లేదా ఎవరు జరిగిందా? ఇక్కడ జరిగితే కానీ ఇప్పుడు 4 రోజుల నుంచి ఏంది పరిస్థితి? వానాల ఎండాల ఉండి చిన్న పిల్లల్ని వదిలేసి ఆధార్ కార్డ్ జెరాక్స్ ఉన్నాయి కదా, ఉన్నాయి. ఇంకో పడితే తీసుకోమంటున్నారు. బంద తీసుకోమంటున్నారు. మేమందరం కలిసి వచ్చాము. అందరం కలిసి వచ్చాము. అందరం దర్శనకి వెళ్తాము. అందరం ఒకేసారి వెళ్తాం దర్శనానికి. 100 మంది అంటే మాకు అవసరం లేదు. మేము వెళ్ళాం. అందరం కలిసే దర్శనానికి వెళ్తాం. అందరం కలిసి అందరం కలిసే ఉన్నాం ప్రతి చోట. మొన్న వచ్చి లిస్ట్ అయితే 350 లిస్ట్ లో ఉండింది. ఫస్ట్ రోజు ఎంతమంది అంటే ఒక మనిషి వచ్చి ఈ మనిషి వదిలి నేను పోతాను, ఎవరు పంపిస్తాను ఎవరు ఈయన వదిలి నేను పోతాను. పోకుండా మంచిదే గానీ 100 మందిని పోయి మళ్ళీ వాళ్ళతో 100 మంది ఆధార్ లేదు, 100 మంది పంపిస్తాను. 100 మంది కావాలంటే అందరూ చేసుకుందాం, అందరూ పోతుంది. అవసరమైతే 100 మందిని పిలిచినట్టు అయిపోయింది. ఇంతమంది వచ్చే అవసరం లేదు కదా.
మంచి మనిషి సామెతో ఆ పెంచట్లు మీరు పట్టుకొని ఆధారాలు అంటున్నారు మీరు ఉన్నాయి కదా టికెట్లు లేకంటే వారికి అడుగు మేము ఆధార్ కార్డు హైదరాబాద్ ఇచ్చి బయలుదేరినాం ఉన్నాయి మాట్లాడుకున్నాం డైలీ ఎందుకు ఇప్పుడు ఒకసారి మాట్లాడి ఆధార్ కార్డు స్టోరీలు వద్దు నేను చెట్టు కట్టేసినామని చెప్పు చెట్టు కట్టేసిందన్నా అని చెప్పు కట్టేస్తా కూడా కదా డబల్ టికెట్ పడ్డది మొన్న మీటింగ్ ఉండదు క్యాన్సిల్ మళ్ళీ టికెట్ క్యాన్సిల్ చేసుకున్నాం ఒకటి ఇందులో మీటింగ్ డబ్బులు తీసుకున్నారు మా దగ్గర ఒక్కొక్కరి దగ్గర 500 మేము తీసుకున్నారు వీళ్ళ గట్టి మేము డబ్బులు కట్టాము మా గ్రూప్ 300 ఇచ్చాము వేరే గ్రూప్ 500 ఇచ్చారు అసలు మీ దగ్గర డబ్బులు తీసుకోవాలా 50 రూపీస్ ఇవ్వండి సర్టిఫికేట్ ఇస్తామని మనం 50 గ్రూప్ 300 ఇచ్చినాము వేరే గ్రూప్ వాళ్ళు చెప్తారు 500 ఇచ్చినామని ఏదో సీఎం ప్రోగ్రామ్ ఒక రోజులో సెట్ అవుతుంది ముందే సెట్ చేశారు కదా తీసుకొని వచ్చి వచ్చారు జగనే చేశాడు ఏడు చేశాడు కలితే మీరు కలిసి పని చేసుకొని వచ్చినారు అంత మోసం పని మీరు చేసినారు ఒక మీటింగ్ చెప్పలేదు జగన్ చేశాడు ఏడు చేశాడు మీరు మోసం పని చేశారు హాయ్ అండి, యాక్చువల్ గా చలో తిరుపతి కార్యక్రమం మీద మా అందరిని ఇన్వైట్ చేశారనమాట. ఇది వచ్చేసి వారం క్రితం నుంచి ఇన్వైటింగ్ ఉంది. అయితే అందరం ఒక్క చోట ఏరియా వాళ్ళం కాదు, చాలా ఏరియాస్ నుంచి వచ్చాము. మేము వచ్చేసి విజయవాడ నుంచి వచ్చాము. ఆల్రెడీ మార్నింగ్ నా యూట్యూబ్ ఛానల్ చూసుంటే గనక నేను దానికి సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చాను. మమ్మల్ని మార్నింగ్ నుంచి చాలా ఇబ్బంది పెట్టి మీటింగ్ అసలు ఏమీ చెప్పలేదు. మేము మిమ్మల్ని దర్శనం చేయిస్తాము, మాతో పాటు ఉండండి అని చెప్పేసి మమ్మల్ని తీసుకొని వచ్చి మార్నింగ్ నుంచి మమ్మల్ని మీటింగ్ లో కూర్చోబెట్టారు. పిల్లలకు కూడా చెప్పాము, పిల్లల్ని తీసుకొని వస్తామంటే పర్లేదమ్మా తీసుకొని రండి అన్నారు. పిల్లలు తీసుకొని వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు ప్రెసెంట్ అటు ఇటు కాకుండా మధ్యలో వదిలేశారనమాట. ఇప్పుడు వరకు కూడాను టైం 12 అవుతుంది. ఇప్పుడు వరకు కూడాను మమ్మల్ని దగ్గర 400 మెంబర్స్ ఉన్నాము. వాళ్ళ పాలిటిక్స్. హాయ్ అండి, యాక్చువల్ గా చలో తిరుపతి కార్యక్రమం మీద మా అందరిని ఇన్వైట్ చేశారనమాట. ఇది వచ్చేసి వారం క్రితం నుంచి ఇన్వైటింగ్ ఉంది. అయితే అందరం ఒక్క చోట ఏరియా వాళ్ళం కాదు, చాలా ఏరియాస్ నుంచి వచ్చాము. మేము వచ్చేసి విజయవాడ నుంచి వచ్చాము. ఆల్రెడీ మార్నింగ్ నా యూట్యూబ్ ఛానల్ చూసుంటే గనక నేను దానికి సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చాను. మమ్మల్ని మార్నింగ్ నుంచి చాలా ఇబ్బంది పెట్టి మీటింగ్ అసలు ఏమీ చెప్పలేదు. మేము మిమ్మల్ని దర్శనం చేయిస్తాము, మాతో పాటు ఉండండి అని చెప్పేసి మమ్మల్ని తీసుకొని వచ్చి
మార్నింగ్ నుంచి మమ్మల్ని మీటింగ్ లో కూర్చోబెట్టారు. పిల్లలకు కూడా చెప్పాము, పిల్లల్ని తీసుకొని వస్తామంటే పర్లేదమ్మా తీసుకొని రండి అన్నారు. పిల్లలు తీసుకొని వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు ప్రెసెంట్ అటు ఇటు కాకుండా మధ్యలో వదిలేశారు అనమాట. ఇప్పుడు వరకు కూడాను టైం 12 అవుతుంది. ఇప్పుడు వరకు కూడాను మమ్మల్ని దగ్గర 400 మెంబర్స్ ఉన్నాము. వాళ్ళ క్వాలిటీ మీ ఆధ్వర్యంలో మేము వచ్చాము ఈ కోటమని ఎక్కువ మాట్లాడకెందుకు మరి అంత ఉండండి మీరు. చాలా స్వామి ఆడ మీద కూర్చుందా మరి అయ్యింది విలువగా వీళ్ళు వాళ్ళు విలువగానే ఏం చేసుకుని ఊరికొచ్చిందా అది కూడా రావాలి. ఇప్పుడు వీళ్ళు పిలిస్తే అలా కూర్చుందా కూర్చోందా బ్యూటిఫుల్ పార్ట్స్ పై రావాలి. ఓపెన్ చేయండి చెప్తాను. ఛార్జింగ్ అయిపోతుంది. అది కూడా పెట్టమ్మా. ఏమండి ఏమండి ఒక్క నిమిషం సైలెంట్ కొండ్రా. ఏమండి ఒక్క నిమిషం సైలెంట్ కొండ్రా. ఏమండి ఒక్క నిమిషం ఏమండి. హలో వినిపిస్తుందా? సైలెంట్ గా ఉండండి. మేము ఛార్జీలు పెట్టుకొని వచ్చాం. మీలో కొంతమంది మీ టీమ్ లీడర్స్ కి కొన్ని బ్యాచ్లు 300 ఇచ్చారంట, కొన్ని బ్యాచ్లు 500 ఇచ్చారంట. ఎదురు మీరు డబ్బులు ఇచ్చి మరీ వచ్చారు ఇక్కడికి అందరూ. మార్నింగ్ నుంచి చాలా పేషెన్సీగా ఉన్నాము. మండు టెండలో తిరిగాము అందరం. కేవలం దర్శనం, ఆ స్వామి దర్శనం ఇస్తారని చెప్పేసి మనం తిరిగాము. మీరు ఎవరికి బాధ్యత లేదా? అందరూ కూర్చున్నారు. కూర్చుంటే సాల్వ్ అవ్వదు ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. లేకండి ఇప్పుడు ఏమండి అందరం తిరిగిన వాళ్ళమే. చాలా మంది ఇంట్లో పిల్లల్ని భర్తలు వదిలేసుకొని వచ్చారు. రండి, మనం కూర్చుంటే వాళ్ళు సెటిల్ అవుతారు. మనం లెగిసి వాయిస్ రైజ్ చేస్తే వాళ్ళు మనకి దర్శనం ఇస్తారు. రండి, లెగండి. టైం ఉందా? మీ ట్రైన్ టికెట్లకు టైం ఉందా? ఏమండి కూర్చున్న వాళ్ళకి దర్శనం లేదంట. కూర్చున్న వాళ్ళకి దర్శనం లేదు. కూర్చున్న వాళ్ళకి దర్శనం ఎవరంట? ఏమండి కూర్చున్న వాళ్ళకి అంకుల్ గారు మీ వాయిస్ పెద్ద కొంచెం చెప్పరా? ఏం చెప్తారు మీరు? కూర్చున్న వాళ్ళకి దర్శనం లేదంట. నా వాయిస్ రావట్లేదు, చెప్పండి. అరే తమ్ముడు ఏమండి, నేను అందుకే మార్నింగ్ ఒక వీడియో షూట్ లో వేరే వాళ్ళ దగ్గర షేర్ చేస్తాను. ఆయన దగ్గర మైక్ తీసుకో. ఆయన ఒకసారి రిక్వెస్ట్ చేస్తామండి, ఒక్కసారి ఇమ్మని. ఒక్కసారి అండి మేము వెళ్ళిపోతాం. మా ప్రాబ్లం సాల్వ్ అయితే బాబాయ్, నా ప్రాబ్లం సాల్వ్ అయితే వెళ్ళిపోతాం. ఒక్కసారి మైక్ ఇవ్వండి, కుదిరితే అని అడగండి. స్పందించారు. కానీ ఈ రోజు శనివారం విపరీతమైన ఫ్లోటింగ్ అయిపోవడం వలన అన్నారు కదండి. నిన్న అంటే మన టికెట్లు అన్ని పోస్ట్ పోన్ చేసుకొని మళ్ళీ టికెట్లు పెట్టుకొని వచ్చినాం. ఈ రోజు అన్నారు
లేదంటే మేము వచ్చే వాళ్ళం కాదు కదా. ఇంకా ఇల్లు సంసారాలు పిల్లలు నేను సంసారాలు నేను వదులుకొని కూడా మీలాగే వచ్చానమ్మా, వైజాగ్ నుంచి వచ్చాను నేను. ఇక్కడ మీ అందరికీ కూడా దర్శనం నేను చెప్తా లేదమ్మా.